రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. అయితే ఈ పర్వదినం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేరువేరు ప్రాంతాల్లో పుణ్యస్నానాలకు వెళ్లి 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఇంకా వివరాల్లోకి వెళితే, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరిలో బుధవారం నాడు కొందరు విద్యార్థులు పుణ్యస్నానానికి వెళ్లారు. వీరిలో 5 విద్యార్థులు గోదావరిలో గల్లంతై చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున 11 మంది స్నేహితులు కలిసి గోదావరిలో స్నానానికి వెళ్లగా నది లోతు తెలియకపోవడంతో వీరిలో 5 నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు పడాల దుర్గాప్రసాద్, పడాల సాయి, తిరుమల శెట్టి పవన్, పవన్, ఆకాష్గా గుర్తించారు. మరో ఘటనలో శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానానికి వెళ్లిన తండ్రి కొడుకులు నీట మునిగి మృతి చెందారు. మృతులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో చోట మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లికి చెందిన రాధం రాజేష్ అనే వ్యక్తి పుణ్యస్నానం చేసేందుకు గోదావరి వెళ్లి అక్కడ గల్లంతయ్యాడు. శివరాత్రి సందర్భంగా అమ్మవార్ల విగ్రహాలను గోదావరికి తీసుకెళ్తుండగా ఊరి జనాలతో పాటు రాజేష్ కూడా వెళ్ళాడు. స్నానం కోసం గోదావరికి వెళ్లి గల్లంతయ్యాడు. వేరువేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ సంఘటనలు ఆయా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చాయి.